హైదరాబాద్ మలక్పేటలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. శాలివాహన నగర్ పార్కు వెళ్లిన సిపిఐ నేత చందు నాయక్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు 6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో చందు నాయక్ మృతి చెందారు. చందు నాయక్ ను ఆయన స్నేహితుడు రాజేష్ హత్య చేయించి ఉంటారని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గన్ ఫైర్ తర్వాత నిందితులు కారులో పరారైనట్లుగా సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఎదుట నిందితులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, శ్రీదేవి, ఇటీవల కాలంలోని హైదరాబాద్లోని గన్ కల్చర్ ఎక్కువగా పెరిగిపోతుందనడానికి ఒక ఉదాహరణ అనే చెప్పొచ్చు. ఈ రోజు జరిగిన ఈ సంఘటన అంటే మలక్పేటలోని ఏదైతే శాలివాహన నగర్ పార్క్ సమీపంలోని ఒక వ్యక్తిని అతి దారుణంగా గన్స్తో కాల్చి చంపిన ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే చందు నాయక్ అనే సిపిఐ నేతను కొంతమంది దుండగులు ఏదైతే గన్తో కాల్చి అక్కడి నుంచి అయితే పరారయ్యారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఏదైతే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది, శాలివాహన్ నగర్ పార్కులోని బయటికి అంటే వాకింగ్ చేసి బయటకు వస్తున్న సమయంలోని చందు నాయక్ని కొంతమంది దుండగులు ఏదైతే స్విఫ్ట్ కార్లో వచ్చి అతన్ని కాల్చి చంపి అక్కడి నుంచి అయితే పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంటనే అక్కడున్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకైతే గురయ్యారు. వెంటనే వాళ్ళు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులకి ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కాల్పులు జరిగిన తీరును పరిశీలించారు. అలాగే మరొక పక్క సౌత్ ఈస్ట్ డీసీపీ అయిన చైతన్య కుమార్ కూడా అక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా అక్కడికి వచ్చి ఏదైతే అక్కడ జరిగిన ఈ సంఘటన అంతా కూడా పూర్తిగా పరిశీలించారు. మొదటగా ఏదైతే దుండగులు ఏదైతే ఇతన్ని కాల్చి చంపారని ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల ముందు ఆ దుండగులు నలుగురు కూడా అక్కడైతే లొంగిపోయారు. ఇందులో సురేష్, శివ, అలాగే సుధాకర్, అలాగే మరొక వ్యక్తి, వీళ్ళు నలుగురు కలిపి చందు నాయక్ని అయితే హతమార్చినట్లయితే వాళ్ళు ఎస్ఓటీ పోలీసుల ముందు లొంగిపోయి వాళ్ళైతే దీనికి సంబంధించి అంగీకరించడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం ఏదైతే చందు నాయక్ తన నివాసం నుండి నేరుగా శాలివాహన నగర్ పార్క్కి వాకింగ్ చేయడానికి అయితే రావడం జరిగింది. అదే సమయంలోనే ముందుగానే పక్కా ప్రణాళికతో వీళ్ళు నలుగురు కూడా ఇంటి దగ్గర నుంచి చందు నాయక్ని అయితే ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఏదైతే ఈ పార్కులోని వాకింగ్ చేసి బయటకు వస్తున్న సమయంలోని చందు నాయక్పై ఏదైతే కారం జల్లి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న పిస్తోల్తోని 7 రౌండ్లు కాల్పు అయితే జరిపారు. చందు నాయక్ అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో కూడా పోలీసులు వచ్చిన తర్వాత అదంతా పరిశీలించిన తర్వాత ఆయన స్పాట్లోనే చనిపోయినట్లు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు వేసుకొచ్చిన షిఫ్ట్ కార్లో అక్కడి నుంచి పరారయ్యి నేరుగా ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల ముందైతే లొంగిపోయారు. ముఖ్యంగా ఈ చందు నాయక్ హత్యకు సంబంధించి ఏదైతే పోలీసులు విచారణ చేసిన సమయంలోని గతంలో వీళ్ళందరూ కూడా అంటే చందు నాయక్తో కలిపి ఈ నలుగురు కూడా ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అదే కాకుండా సాయి నగర్లోని ఏదైతే ఒక ఖాళీ స్థలంలో గుడిసెలు వేసిన విషయంలోని వీళ్ళందరికీ కూడా ఏదైతే ఫైనాన్షియల్గా కొద్దిగా ఏదైతే గొడవలు జరిగినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గొడవల వల్లనే చందు నాయక్ని హతమార్చాలంటూ కూడా వీళ్ళ నలుగురు కూడా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ఉదయం ఏదైతే ఈ దారుణానికైతే ఒడగొట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చందు నాయక్ బంధువులు అలాగే వాళ్ళ ఇంటి సభ్యులు కూడా ఇటు రాజేష్ పైనే మొట్టమొదటగా అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటు ఫైనాన్షియల్గా చందు నాయక్కి అలాగే రాజేష్కి సంబంధించి ఫైనాన్షియల్గా చాలా డిస్ప్యూట్స్ ఉన్నట్లు కూడా వాళ్ళైతే చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ప్రకారం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. మొదటగా ఎప్పుడైతే అతన్ని చంపిన తర్వాత వాళ్ళు షిఫ్ట్ కార్లో పరారైన తర్వాత ఒక 10 ప్రత్యేక టీములను కూడా ఇటు పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళందరినీ పట్టుకోవడానికి ఆ తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా వెరిఫై చేశారు. ఈలోపే వీళ్ళందరూ కూడా ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల ముందు లొంగిపోయారు కాబట్టి వెంటనే వాళ్ళని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.